సి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సతీ సావిత్రి అనే చిత్రం 1933లో విడుదలైంది. 1934లో లవకుశ అనే చిత్రం విడుదలైంది. శ్రీకృష్ణ తులాభారం 1935లో విడుదలైంది. 1936లో సతీ అనసూయ మరియు ధ్రువ విజయం అనే చిత్రాల్ని ఒకే రీల్ పై యాడ్ చేసి విడుదల చేశారు సి పుల్లయ్య గారు. 1937లో దశావతారములు అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని సి పుల్లయ్య గారితో పాటు కృష్ణ పరశురాం భావే గారు కూడా దర్శకత్వం వహించారు. 1938లో శ్రీ సత్యనారాయణ అనే చిత్రంతో పాటు చల్ మోహనరంగ మరియు కాసుల పేరు అనే చిత్రాల్ని ఒకే రీల్లో యాడ్ చేసి విడుదల చేశారు సి పుల్లయ్య గారు. మోహిని భస్మాసుర 1938లో విడుదలైంది. వర విక్రయం 1939లో విడుదలైంది. 1940లో మాలతి మాధవం చిత్రం విడుదలైంది. బాలనాగమ్మ అనే చిత్రం 1942లో విడుదలైంది. నారద నారది అనే చిత్రం 1946లో విడుదలైంది. గొల్లభామ 1947లో విడుదలైంది. వింధ్యారాణి అనే చిత్రం 1948లో విడుదలైంది. 1950లో అపూర్వ సహోదరుల చిత్రం విడుదలైంది. సంక్రాంతి 1952లో విడుదలైంది. పక్కింటి అమ్మాయి 1953లో విడుదలైంది. దేవాంతకుడు అనే చిత్రం 1960లో విడుదలైంది. 1960లో నాన్ కండా స్వర్గం అనే తమిళ చిత్రం విడుదలైంది. లవకుశ 1963లో విడుదలైంది. పరమానందయ్య శిష్యుల కథ 1966లో విడుదలైంది. భువన సుందరి కథ 1967లో విడుదలైంది. 1967లో భామ విజయం చిత్రం విడుదలైంది. ఈ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.